నిద్రానవస్థలో ఉంది కనుక దాన్ని సరి అయిన గురువుల ద్వారా శక్తిపాతం ద్వారా జాగరణ చేసుకొని సాధన చేయొచ్చు. ఎలాంటి భయము అనేది పడకుండా నమ్మకంతో ఈ సాధన చేసుకోవాలి. ఎందుకంటే ఆ శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. వెన్నెముక భాగం నుండి చక్రాలను దాటేసుకుంటూ సహస్రారం వైపు ఊర్ధ్వముఖంగా వెళ్తుందన్నట్టు. లేకపోతే ఆ శక్తి నిద్రానవస్థలో పాము తలగద ముడుచుకొని నేల వైపు చూస్తూ ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుందన్నట్టు. అప్పుడు నువ్వు చేసే పనులు సక్సెస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నీ మాట ఎవరు వినరు. నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా పోయిన జన్మలో కోటీశ్వరుడై ఉంటావు, మళ్ళీ ఈ జన్మలో అనుభవిస్తుంటావు, అయినా నీ మాట ఎవరు వినరు. నీ మాట ఎవరు వింటలేరంటే ఏంటి అర్థము? నీ లోపల శక్తి నిద్రానవస్థలో ఉంది అన్నట్టు. అంటే ఇది జన్మలు పడుతుంది అన్నట్టు. ఇంకా ఈ జన్మను కూడా సార్థకం చేసుకోకపోతే ఎందుకు? ఇలా కొన్ని జన్మలలో మనం సాధన చేసినప్పుడు ఒకానొక జన్మలో నీవే భగవంతుడివి అనే ఎరుక వస్తుంది అన్నట్టు. దీనివల్ల చెప్పాలంటే ఎన్ని ఉన్నాయండి. మన ఉద్యోగం, నేను భౌతికంగా విషయాలు చెప్పట్లే, అంతర్ముఖంగా జరిగేటివన్నీ చెప్తున్నాను. మీరు ఉద్యోగం ప్రాప్తించుకోవచ్చు, చక్కటి భార్య లభిస్తుంది, భర్త లభిస్తుండు, పిల్లలు సంతానము వాక్సిద్ధి వస్తుంది, మీ మాటకు తిరుగుండదు.